ఒకవైపు 6 అడుగుల ఆజానుభావుడు, పురత్వానికి మారుపేరైన బీజాపూర్ సుల్తాన్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్. మరోవైపు కేవలం 5.5 అడుగుల పొడవున్న ఒక యువ మరాఠా యోధుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవాలి. అది స్నేహానికి గుర్తు కాదు, చావుకు వేసిన ప్లాన్. ఆ కౌగిలిలో మొదట కత్తి తీసింది ఎవరు? ఒక సాధారణ జాగీర్దారి కొడుకు లక్షల సైన్యం ఉన్న మొఘల్ సామ్రాజ్యాన్ని, దక్కన్ సుల్తానులను ఇలా గడగడలాడించాడు. అసలు ఎవరి శివాజీ? ఒక రాజ్యాన్నే కాదు, కొన్ని వందల ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిపోతున్న ఒక జాతి ఆత్మగౌరవాన్ని తిరిగి నిలబెట్టిన కథ ఏంటి? ఇది కేవలం ఒక రాజు కథ కాదు, ఇది ఒక నిప్పు కణం కథ. ఈరోజు వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. మన కథ మొదలయ్యే సమయానికి భారతదేశం ముక్కలైపోయి ఉంది. ఉత్తరాన మొఘల్ చక్రవర్తి షాజహాన్, దక్కన్లో బీజాపూర్ ఆదిల్ షా, గోల్కొండ కుతుబ్ షా వంటి సుల్తాన్ల పాలనలో దేశం నలిగిపోతుంది. హిందూ రాజులు, మరాఠా సర్దార్లు తమ సొంత ప్రజల మీదనే పన్నులు వసూలు చేస్తూ ఈ సుల్తాన్లకు సేవ చేసి బ్రతుకుతున్నారు. అలాంటి ఒక సర్దారే షాహాజీ రాజా భోన్స్లే. ఆయన బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక పెద్ద జాగీర్దార్. ఆయన భార్య జీజాబాయి. వాళ్ళిద్దరికీ 1630 ఫిబ్రవరి 19న పూణే దగ్గరలోని శివనేరి కోటలో ఒక కొడుకు పుట్టాడు. ఆ శివనేరి దేవి పేరు మీద అతనికి శివాజీ అని పేరు పెట్టారు. తండ్రి షాహాజీ రాజే యుద్ధాలతో, రాజకీయాలతో ఎప్పుడు దూరంగా ఉండేవాడు. దీంతో శివాజీ పంపకం మొత్తం తల్లి జీజాబాయి చేతుల మీదుగా సాగింది. ఆమె తన కొడుక్కి నిద్రపుచ్చడానికి జోలాపాటలు పాడలేదు. అతనిలో ఆత్మగౌరవాన్ని, నిప్పును రగిలించే కథలు చెప్పింది. రాముడి పరాక్రమం, కృష్ణుడి రాజనీతి, భీముడి బలం గురించి చెప్పింది. మనం ఎందుకు బానిసలుగా బతకాలి? మన నేలను మనమే ఎందుకు పాలించుకోకూడదు అనే ప్రశ్నను చిన్నప్పుడే శివాజీ మనసులో బలంగా నాటింది. ఆమె కేవలం ఒక తల్లి కాదు, శివాజీకి మొదటి గురువు. స్వరాజ్యం అనే మహాసంకల్పానికి బీజం వేసింది ఆమె. ఆ కొండల్లో పుట్టింది ఒక బాలుడు కాదు, భవిష్యత్తులో సుల్తానుల సింహాసనాలను కదిలించబోయే ఒక అగ్నిగోళం. ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే ఏం కావాలి? లక్షల సైన్యం, వేల కోట్ల ధనం కావాలి అనుకుంటాం. కానీ శివాజీ దగ్గర అవేమీ లేవు. ఆయన దగ్గర ఉన్నదల్లా కొంతమంది స్నేహితులు, తల్లి నేర్పిన ఆత్మవిశ్వాసం, కొండల మధ్యలో పెరిగిన గెరిల్లా పోరాట పటిమ. కేవలం 16 ఏళ్ల వయసులో శివాజీ తన జీవితంలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్కి చెందిన తోరణా కోటను స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. అది ఒక చిన్న కోట అయినా సుల్తాన్ను నేరుగా ఎదిరించడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. శివాజీ పెద్ద సైన్యంతో యుద్ధానికి వెళ్ళలేదు. తన తెలివిని ఉపయోగించాడు. మావల్ ప్రాంతంలోని కొండజాతి యువకులను తన స్నేహితులుగా మార్చుకున్నాడు. వాళ్ళందరికీ స్వరాజ్యం యొక్క గొప్పతనాన్ని వివరించి వాళ్ళను స్ఫూర్తిని నింపాడు. తోరణా కోట అధికారికి లంచం ఇచ్చి, మాటలతో మభ్యపెట్టి, ఎలాంటి రక్తపాతం లేకుండా చాలా సులభంగా కోటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ కోటలో ఆయనకు గుప్త నిధులు దొరికాయి. ఆ డబ్బుతో ఆయన ఆయుధాలు కొనలేదు. ఆ కోటకు దగ్గరలోనే ఉన్న మురుంబదేవ్ అనే పాడుబడిన కొండను కొని దానిపై ఒక కొత్త కోటను కట్టించాడు. దానికి రాజ్గఢ్ అంటే రాజధాని అని పేరు పెట్టాడు. కేవలం 17 ఏళ్లకే తన స్వరాజ్యానికి ఒక రాజధాని నిర్మించుకున్నాడు. ఇది శివాజీ దూరదృష్టికి మొదటి నిదర్శనం. 1 కోట, 2 కోటలు, ఇలా శివాజీ నెమ్మదిగా 30-40 కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు బీజాపూర్ సుల్తాన్కు భయం పట్టుకుంది. ఈ కుర్రాడిని ఇలాగే వదిలేస్తే మొత్తం సామ్రాజ్యానికే ప్రమాదమని గ్రహించాడు. అందుకే తన సైన్యంలో అత్యంత క్రూరుడు, బలశాలి, 6 అడుగుల రాక్షసుడు లాంటి అఫ్జల్ ఖాన్ను శివాజీని పట్టుకోవడానికి పంపాడు. శివాజీని ప్రాణాలతో గానీ శవంగా గానీ తీసుకురా అని సుల్తాన్ ఆర్డర్ వేశాడు. అఫ్జల్ ఖాన్ పెద్ద సైన్యంతో బయలుదేరి దారిలో ఉన్న హిందూ దేవాలయాలను, ముఖ్యంగా శివాజీ కులదైవమైన తూల్జా భవాని ఆలయాలను ధ్వంసం చేశాడు. శివాజీకి కోపం తెప్పించి కొండల నుంచి బయటకు రప్పించి మైదాన ప్రాంతంలో యుద్ధం చేసి చంపాలన్నది అతని ప్లాన్. కానీ శివాజీ అతని ట్రాప్లో పడలేదు. నేను నీతో యుద్ధం చేయలేను, నాకు భయంగా ఉంది, సంధి చేసుకుందాం అని కబురు పంపాడు. ప్రతాప్గఢ్ కోట కింద ఇద్దరూ ఆయుధాలు లేకుండా కేవలం కొంతమంది అంగరక్షకులతో కలుసుకోవాలని ఒప్పందం జరిగింది. శివాజీకి తెలుసు అఫ్జల్ ఖాన్ మోసం చేస్తాడని. అందుకే బట్టల క్రింద ఉక్కు కవచం ధరించి చేతికి వాగ్నక్ పులిగోర్లు అనే భయంకరమైన ఆయుధాన్ని తోడుకొని వెళ్ళాడు. అనుకున్నట్లే అఫ్జల్ ఖాన్ కౌగులించుకునే నెపంతో శివాజీని తన చంకలో ఇరికించి వెన్నులో కత్తితో పడవడానికి ప్రయత్నించాడు. కవచం శివాజీని కాపాడింది. మరుక్షణమే శివాజీ తన పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చేశాడు. ఆ వెంటనే తన దగ్గర దాచుకున్న బీచ్వా కత్తితో అతన్ని అంతమొందించాడు.
ఇది కేవలం ఒక హత్య కాదు, ఒకే ఒక్క దెబ్బతో బీజాపూర్ సుల్తాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన చారిత్రాత్మక ఘటన. అఫ్జల్ ఖాన్ చావు తర్వాత శివాజీ పేరు భారతదేశమంతా మారుమోగిపోయింది. ఇప్పుడు శివాజీని ఒక సీరియస్ పవర్ గా గుర్తించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన సొంత మేనమామ అయిన షాహిన్షా ఖాన్ను 1,500,000 సైన్యంతో శివాజీ పైకి పంపాడు. షాహిన్షా ఖాన్ పూణేను ఆక్రమించి శివాజీ చిన్నప్పుడు పెరిగిన లాల్ మహల్లోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది శివాజీని వ్యక్తిగతంగా అవమానించడమే. సుమారు 3 ఏళ్ల పాటు షాహిన్షా పూణే చుట్టుపక్కల ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకొని మరాఠాలను చిత్రహింసలు పెట్టాడు. ఇక శివాజీ పని అయిపోయిందని అందరూ భావించారు. కానీ శివాజీ ఒక ఊహించని నమ్మశక్యం కాని ప్లాన్ వేశాడు. 1663 ఏప్రిల్ 5వ రాత్రి కేవలం 400 మంది సైనికులతో ఒక పెళ్లి బృందంలా నటిస్తూ 1,500,000 మొఘల్ సైన్యం మధ్య నుంచే పూణే నగరంలోకి చెరబడ్డాడు. తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన లాల్ మహల్లోని రహస్య మార్గాల ద్వారా నేరుగా షాహిన్షా ఖాన్ పడుకున్న గదిలోకి దూరాడు. ఆకస్మిక దాడికి షాహిన్షా ఖాన్ నిద్రలేచి భయంతో కిటికీలోంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో శివాజీ విసిరిన కత్తెబ్బకు షాహిన్షా ఖాన్ 3 వేలు తెగిపోయాయి. ప్రాణాలతో బయటపడ్డ తన పరువును ఔరంగజేబ్ నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మొఘలుల గుండెల్లో శివాజీ అంటే ఏంటో చెరగని భయాన్ని ముద్రించింది. షాహిన్షా ఖాన్ ఓటమితో అవమానపడిన ఔరంగజేబ్ ఈసారి యుద్ధం కాదు, కుట్రతో శివాజీని లొంగ తీసుకోవాలని ప్లాన్ చేశాడు. రాజా జైసింగ్ ను పంపి శివాజీతో పురందర్ ఒప్పందం చేయించాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాం, మొఘల్ దర్బార్లో నీకు సముచిత స్థానం కల్పిస్తాం అని నమ్మించి ఆగ్రాకు ఆహ్వానించాడు. ఆ మాటలు నమ్మి శివాజీ తన కొడుకు సంభాజీతో కలిసి 1666లో ఆగ్రాకు వెళ్ళాడు. కానీ అక్కడ ఔరంగజేబ్ శివాజీని ఘోరంగా అవమానించి తక్కువ స్థాయి సర్దార్ల క్రమంలో నిలబెట్టాడు. ఆత్మగౌరవానికి భంగం కలగడంతో శివాజీ తీవ్రంగా నిరసించగా ఔరంగజేబ్ తన కొడుకును ఆగ్రా కోటలో గృహ నిర్బంధం చేశాడు. ఇక శివాజీ కథ ముగిసిందని, అక్కడే చనిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ శివాజీ ప్లాన్ వేయడంలో మాస్టర్. కొన్ని రోజులకే తాను అనారోగ్యంగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టాడు. తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ప్రతిరోజు పేదలకు సాధువులకు పంపడానికి పెద్ద పెద్ద పళ్ళ బుట్టలను ఆర్డర్ చేసేవారు. మొదటి కొన్ని రోజులు సైనికులు ఆ బుట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. రోజులు గడిచే కొద్దీ వాళ్లకు అది రొటీన్ అయిపోయి చెక్ చేయడం మానేశారు. ఇదే సరైన సమయం అని గ్రహించిన శివాజీ ఒకరోజు ఒక పళ్ళబుట్టలో తాను, మరో పళ్ళబుట్టలో కొడుకు సంభాజీ కూర్చుని సైనికుల కళ్ళు గప్పి కోట నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత సాధువుల వేషంలో ఎవరికీ దొరకకుండా దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా తన రాజధాని రాజ్గఢ్కు చేరుకున్నారు. ఈ గ్రేట్ ఎస్కేప్ ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటనగా నిలిచిపోయింది. ఆగ్రా నుంచి తిరిగి వచ్చిన తర్వాత శివాజీ మరింత శక్తివంతుడయ్యాడు. మొఘలులకు తాను ఏంటో రుచి చూపించాలని కేవలం 4 సంవత్సరాలలో పురందర్ ఒప్పందంలో కోల్పోయిన 23 కోటలను తిరిగి గెలుచుకున్నాడు. ఆయన కేవలం యుద్ధవీరుడే కాదు, ఒక గొప్ప పరిపాలనా దక్షకుడు. తన రాజ్యంలో పటిష్టమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మంత్రులతో అష్టప్రధాన్ అనే ఒక క్యాబినెట్ను ఏర్పాటు చేశాడు. సొంతంగా నాణేలను ముద్రించాడు. అన్నింటికన్నా ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించాడు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు శివాజీ ఒక తిరుగుబాటుదారుడు కాదు, ఒక రాజు. తన పాలనను, తన స్వరాజ్యాన్ని చట్టబద్ధం చేయడానికి, ఒక అధికారిక హిందూ సామ్రాజ్య స్థాపనను ప్రపంచానికి ప్రకటించడానికి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద మంత్రాల మధ్య లక్షల మంది సమక్షంలో తన పట్టాభిషేకం జరుపుకున్నాడు. కాశీ నుంచి వచ్చిన పండితులు ఆయనకు ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. ఆ రోజు నుంచి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్గా చరిత్రలో నిలిచిపోయారు. అది కేవలం ఒక వ్యక్తి కిరీటం పెట్టుకోవడం కాదు, కొన్ని సంవత్సరాల బానిసత్వం తర్వాత దక్కన్లో ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యం సగర్వంగా తలెత్తి నిలబడిన రోజు.